వెల్కమ్ బ్యాక్ టు తయారు వదిన. నేను ఉసిరికాయ ఆవకాయ పచ్చడి మెంతి పిండితోనూ ఆవు పిండితోటి 2 రకాలుగా పట్టాను. అది ఎలా చేయాలో చేసి చూపిస్తాను అన్నమాట. ఫస్ట్ శుభ్రంగా కడిగేసుకుని ఎండలో ఆరబెట్టుకోవాలి పొద్దున్నుంచి సాయంత్రం దాకా. కొంచెం రంగు మారిన తర్వాత బాణీ పెట్టుకొని కడుక్కొని శుభ్రంగా పెట్టుకున్నాం కదా, అంటే ఇసుక ఉంటే పోయిద్దని. అప్పుడు బాణీ పెట్టుకుని కొద్దిగా పసుపు వేసుకుని, కాయలు మరీ ఎర్రగా వేపేయకూడదు, దోర రంగులో వేపుకోవాలి. వేపుకున్నాక అవి తీసి పక్కన పెట్టుకోవాలి. వేడి మీద కలిపేయకూడదు, చల్లారిపోవాలి శుభ్రంగా. అప్పుడు తర్వాత ఆవాల పిండి పెట్టుకున్నాను. ఆవాల పిండి లాగానే మెంతి పిండి పట్టుకోవాలన్నమాట. ఆ క్లిప్ కొంచెం మిస్ అయింది, ఇంకా ఆవు పిండిది ఒకటి చూపిస్తున్నాను. ఆవు పిండికి బదులు మెంతి పిండి పోసుకోవడమే అనమాట. మెంతిపిండిది పేషెంట్లుగా తిని చాలా మంచిది, చలవ చేస్తుంది, జుట్టు అది ఊడకుండా ఉంటుంది, కంటికి మంచిది, వంటికి మంచిది, అన్నిటికి మంచిది. ఆవకాయ పచ్చడి అంటే వేడి, మెంతిపిండితో చేసేది చలవ, రెండింటికి డిఫరెన్స్ అదనమాట. అప్పుడు ఆవాలు పట్టుకుని ఇలా పిండి చేసుకుని అన్నీ మనం ఏ గ్లాస్తో కొలత పెట్టుకుంటే ఆ గ్లాస్ తోటే సమానంగా అన్నీ వేసుకోవాలి. ఉప్పు వేయలేదు నేను, సాల్ట్ వేసా. సాల్టు, ఆవు పిండి, కారమును. ఈ ఆవు పిండికి బదులు మెంతిపిండి వేసుకోవాలి. మెంతిపిండి పచ్చడి అయితే అది కొంచెం కలర్ మారిపోద్ది, కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఆవు పిండిది రంగు మారదు. అసలు రంగు మారకుండా ఉండాలంటే నిమ్మకాయ పిండుకోవాలి. నేను ఒక 5-6 నిమ్మకాయలు వేసుకున్నాను అనమాట. నిమ్మకాయ పిండుకుంటే ఎప్పుడైనా సరే ఉసిరికాయ నా పచ్చడి ఏదైనా కూడా నలుపు రాదు అసలు. మామూలుగా తొక్కు పచ్చడి ఏంటి ఇదేంటి ఏదైనా కూడా. నేను కారపొడి కూడా చేశాను, అది కూడా పెడతా షార్ట్ వీడియోలో. ఇక నిమ్మకాయ చెక్కలు కోసుకొని పిండుకొని కలుపుకున్నా. ఇక తర్వాత పచ్చడి కలిపేసిన తర్వాత మూత పెట్టేసిన తర్వాత ఒక రోజు ఆగి 3వ రోజున కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మళ్ళీ నూనె కావలిస్తే వేసుకొని ఒక గాజు బౌల్లో కానీ జాడీలో కానీ పెట్టేసుకుంటే, ఆవకాయ పచ్చడి పెట్టిన ఇప్పుడు ఈ ఉసిరి ఆవకాయ పచ్చడి పెట్టిన జాడి ఆవకాయ పచ్చడికి పనికిరాదు. అందుకనే చూసుకుని పెట్టుకోండి. ఏదన్నా గాజు బాటిల్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది అనమాట. ఇది మంచి ఆరోగ్యం ఉంటుంది. వీటిల్లో ఆమ్ల గుణం ఎక్కువ కదా ఉసిరికాయలో. అజీర్తి, కంటి చూపు, జుట్టు, మళ్ళానేమో చాలా వాటికి 100 మెడిసిన్లకి 100 రోగాలకి మెడిసిన్ అనమాట ఇది. ఓపిక ఉండి చేసుకోవాలి, కానీ ఆరోగ్యం అంతా ఇందులోనే ఉంటుంది. నేనైతే చాలా రకాలు చేశాను, చెప్పానుగా, పెట్టినట్టున్నాను, షార్ట్ వీడియోలు పెట్టా కదా. చాలా రకాలు చేశాను, ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాలు చేశాను. ఇంకా ఆఖరిది కారపొడి మిగిలింది, ఆ కారపొడి కూడా పెడతా. ఆమ్ల పౌడర్ కూడా వాటర్లో తాగుతున్నారా? మేమైతే తాగుతున్నాం. ఇక ఇలా కలిపేసుకుని మూత పెట్టేసాను అనమాట. మంగళవారం, శుక్రవారం గుమ్మానికి నిమ్మకాయలు కట్టుకుంటే చాలా మంచిది అనమాట. ఇక నేను ఈ పని చేస్తుండగా మా వారేమో అమ్మవారి గుడి దగ్గర నుంచి నిమ్మకాయలు తీసుకొస్తే నేను పాత నిమ్మకాయలు తీసేసి మళ్ళీ కొత్త నిమ్మకాయలు కడుతున్నాను అనమాట. ఇలా పెట్టుకుంటే మంచిది, నరఘోష అయ్యి ఉండవు. నాకు అందక కర్ర పెట్టి తగిలిస్తున్నాను. కర్రకి చిన్న ఇది పెట్టుకున్నాను, కుక్కేలాగా, దాంతో తగిలిస్తున్నాను, దాంతో తీస్తున్నాను అనమాట. ఒక గుత్తు గుమ్మానికి, ఒక గుత్తు ఏమో కారుకి, ఒక గుత్తు బండికి, ఒక కాయేమో గుమ్మం దగ్గరకు వస్తాను అనమాట. ఇది కారుకి కట్టుకుందాం అని చెప్తున్నా. ఇక పట్టుకెళ్ళా. ఇంకా కారుకి కట్టడం వీడియో తీయలేదు, కట్టుకుందామని పట్టుకెళ్ళాను అనమాట. ఇంకా ఆవకాయ పచ్చడి అయిపోయింది. 3వ రోజున ఇక కలిపేసుకుని నేను వేసుకుని తిన్నాను, చాలా బాగుంది. కొంచెం ఉప్పు ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే ఇది కాయ పుల్లిగా ఉంటుంది, మళ్ళీ నిమ్మరసం వేస్తాం కదా, కొంచెం ఉప్పు ఎక్కువ పట్టుద్ది. సరిపడగా చూసుకుని ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకుని
తినండి. ఇంతే, పచ్చడి సింపుల్. ఇలా చేసుకుని అలా తింటే మళ్ళీ నైట్ పూట తినకూడదు. రాత్రి అసలు దాని పేరు కూడా ఎత్తకూడదు అంటారు, ఎందుకో మరి నాకు సరిగ్గా తెలియదు. మా నాన్నమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.